మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల దగ్గరలో చలమగుంట విలేజ్ దగ్గరలో ఫారెస్ట్ ఏరియాలో ఒక అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ ఒకటి పడుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్గా మన రూరల్ సిఐ గారు స్పాట్కి రీచ్ అయ్యి అక్కడ కొన్ని క్లూస్ అయ్యి కలెక్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా స్పాట్కి రీచ్ అవ్వడం వల్ల కొన్ని క్లూస్ దొరికినాయి మనకి. అన్నోన్ డెడ్ బాడీ ఉమెన్ ఎవరో తెలియదు. అటువంటి సందర్భంలో ఈ ఇమీడియట్గా ఆ లేడీ ఫోటోని వైరల్ చేయడం వల్ల కొంచెం ఉమెన్ని ఐడెంటిఫై చేశారు. ఉమెన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ మర్డర్ ఎట్లా జరిగింది అనేది ఒక కర్రతో కొట్టి తల మీద కొట్టి చనిపోవడం జరిగింది. సివియర్ ఇంజరీస్ చనిపోవడం వల్ల ఇమీడియట్గా కొత్త టీమ్స్ మన ఎస్పీ మెదక్ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారు సూపర్విజన్లో మన సిఐ మెదక్ రూరల్ స్పాట్కి విజిట్ చేసి కొంచెం క్లూస్ కలెక్ట్ చేసి, అదేవిధంగా సిసిఎస్ టీం సిఐ గారు వాళ్ళ టీం రాజశేఖర్ రెడ్డి వాళ్ళ టీం కూడా టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా మీరు కేసుని డిటెక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు దొరికిన కొద్ది క్లూస్ తోటి ఇమీడియట్గా వర్కౌట్ చేసి ఇద్దరు సిఐలు టీమ్స్ అన్ని ఫామ్ చేసి ఏ విలేజ్ అనే డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ కొడపాక విలేజ్ సంబంధించిన లేడీ, ఆమె మెదక్ జిల్లాలో కూలి పని చేసుకుంటారని తెలిసింది. అక్కడ ఇమీడియట్గా ఎందువల్ల ఇది జరిగిందనే విషయాన్ని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్న కొంచెం క్లూస్ ద్వారా లోకల్ అన్ని సీసీ ఫుటేజ్లో ఎంక్వైరీ చేసి దాని ద్వారా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొడపాక విలేజ్ ఉన్న ఈ ఉమెన్ తోటి ఎవరైతే ఒక మేస్త్రి ఒక ఆయన రాజు అని చెప్పేసి రామాయణపేట మండలానికి చెందిన వ్యక్తి, వాళ్ళిద్దరికి మధ్యలో కొంచెం పరిచయాలు ఉన్నాయని చెప్పేసి అతనితో వెళ్ళిందని చెప్పి క్లూస్ రావడం జరిగింది. ఇమీడియట్గా వెంటనే అతన్ని అపర్హెండ్ చేసి మెదక్ రూరల్ సిఐ గారు విచారిస్తే అతని ఇతనే చేశానని ఇద్దరికి మధ్యలో గొడవ జరిగింది. నేను కర్రతో కొట్టడంలో చనిపోయిందని చెప్పేసి అతను కేసును కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఈ మెదక్ రూరల్ సిఐ గారు అలాగే సిసిఎస్ సిఐ గారు వాళ్ళ టీము ఎస్పీ గారు ఆదేశాలు వితిన్ 24 hours అన్నోన్ ఉమెన్ ని ఐడెంటిఫై చేసి ఎక్లీని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ రాజుతో పాటు యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ ఇంకొక లేడీ కూడా ఉంది, A1 A2, వాళ్ళిద్దరు కూడా ఈ ముగ్గురు కలిసి ఐసోలేటెడ్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. ఐసోలేటెడ్ ఏరియాలో గొడవ పడిన తర్వాత ఆ లేడీని కర్రతో కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ లేడీ దగ్గర ఉన్న ఈ కడాలు చివరింగ్లు కూడా తీసుకుని అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అతనే కొనడం ఉద్దేశంతో ఆ రింగ్స్ ఒకటి పట్టుకెళ్ళిపోయాడు. దీనికి సహకరించిన లేడీ ఎవరైతే ఉందో బూలి అని చెప్పేసి ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతాం. కలిసి యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య పరిచయం ఉంది, ఇంకా వేరే ఎవరితో కాంటాక్ట్స్ ఉన్న ఉద్దేశంతో అతను అనుమానం మీద వేరే ఎవరితో తిరుగుతున్న అనుమానంతో ఆ వ్యక్తిని లేడీ చంపడం జరిగింది. పరిచయం 1.5 year నుంచి ఈ డిసీజ్ లేడీ ఎవరైతే ఉందో సులోచన అని చెప్పేసి ఆమె ఈతో పరిచయం ఉండడం వల్ల ఈ మధ్యలో మళ్ళీ వేరేతో మాట్లాడుతుంది, బండి మీద తిరుగుతుందని అనుమానంతో అతను గొడవపడి ఈ కట్టెతో తల మీద కొడితే చనిపోవడం జరిగింది. పోలీస్ రివార్డ్స్ ఉంటాయి కదా, MSCs అని GSCs అని ఉంటాయి. ఏం లేదు, ఈ క్రైమ్ అయితే మా అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. ఇలాగా మెయిన్ అన్నింటికన్నా ఎలిసిడ్ ఇంటిమసీ ఎక్కువ పెరగడం వల్ల ఇటువంటి మర్డర్స్ జరుగుతున్నాయి. చాలా వరకు కూడా విత్ ఇన్ ద ఫ్యామిలీస్ లోని ఎలిసిడ్ ఇంటిమసీ తోటే ఈ మర్డర్స్ జరుగుతాయి చాలా వరకు. చివరింగ్ మాత్రం తీసుకెళ్ళండి. వెయిట్ అందాజా టోటల్ వెయిట్ ఆల్రెడీ మీకు ప్రెస్ నోట్లో మీకు మొత్తం ఇచ్చాము. టోటల్ వెయిట్ 28 grams సిల్వర్ అని, అది గోల్డ్ రింగ్స్ కూడా చిన్నవి 1 తులా అట్లా ఉంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.